హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఐపీఎల్ 2025 లో కోల్కతా నైట్ రైడర్స్ క్యాంపెయినింగ్ కోసం ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఓవరాల్ గా చెప్పాలంటే వెరీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే 2024 లో డిపెండింగ్ టైటిల్ ని గెలుచుకొని 2025 కి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఒక విధంగా బెటర్ అనుకోవచ్చు, ఒక విధంగా బ్యాడ్, వెరీ డిసప్పాయింటింగ్ అనుకోవచ్చు. బట్ ఎందుకంటే మిక్స్డ్ ఎందుకు ఇచ్చింది అంటే ఈ రెస్పాన్స్ ఆన్ అండ్ ఆఫ్ అయ్యారు. ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోవడం, ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోవడం. సో ఎప్పుడైతే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారో అక్కడ నుంచి ఇంకా వాళ్ళ పూర్తి వాళ్ళ టెంపో అనేది మిస్ అయిపోయిందని అనిపించింది. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ తో ఆ 190 చేజ్ ఏదైతే అస్సలు చేయలేకపోయారో, బాగా చప్పగా ఆ మ్యాచ్ లో వాళ్ళ బ్యాటింగ్ సాగడం చూసామో అక్కడ నుంచి కోల్కతా ఎక్కడ కూడా మళ్ళీ లేవలేదు. స్టిల్ ఎక్కడో హోప్ ఉన్నా కూడా గెలవాల్సిన మ్యాచ్లన్నీ ఓడిపోయారు. ముఖ్యంగా చెన్నైతో మ్యాచ్ లో 35కి 40కి 5 వికెట్లు ఉన్న టైంలో ఆ మ్యాచ్ ఓడిపోవడం కానీ, లక్నోతో మ్యాచ్ 4 రన్లతో ఓడిపోవడం కానీ, పంజాబ్ తో 112 టార్గెట్ చేయలేక చతికిల పట్టడం కానీ. సో ఈ 3 మ్యాచ్లు గెలుచుంటే మేబీ ఆరు పాయింట్లు వచ్చేవి. సో 18 పాయింట్స్ హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉండేవారు. కానీ నిజంగా వాళ్ళ టీం ప్లే ఆఫ్స్ వచ్చినా కూడా ఆడుతుంది అంటే చెప్పలేము. సడన్ గా ఎలాగో ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయిన టీం కాబట్టి మేబీ ఆ మ్యాచ్ గెలొచ్చేమో. బట్ కోల్కతా ఎక్కడ దెబ్బ అయిందంటే, ఒక ప్లేయర్ 2024 లో మెగా ఆక్షన్ లో 2024 లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నాక సడన్ గా మెగా ఆక్షన్ వచ్చింది. సో ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేసి రిటెన్షన్ పర్ఫెక్ట్ గా చేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయర్ ని వదలాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పటి నుంచో కోల్కతాకి బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్న ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో అలా రిటెన్షన్ అయితే మాత్రం బాగానే చేసుకున్నారు. కానీ అప్పుడు ఒక ప్లేయర్ నన్ను రిటైన్ చేసుకోలేదు అని బాధపడ్డాడు. ఆ ప్లేయర్ కోసం మెగా ఆక్షన్ లో చాలా గట్టిగా వెళ్ళడం, అండ్ ఆ ప్లేయర్ కోసం వెంకటేష్ అయ్యారు 23.5 కోట్లు ఇచ్చారు. ఆ ప్లేయర్ కోసం ఆర్సీబీ కూడా గట్టిగానే వెళ్ళింది. మేబీ ఆర్సీబీ ఆ ప్లేయర్ ను కొనుక్కుని ఉంటే ఇవాళ ఐపీఎల్ 2025 ఛాంపియన్ అయి ఉండేదా అంటే నిజంగానే డౌట్. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ అంత ప్రైజ్ ఇవ్వడం వల్ల కోల్కతా బ్యాలెన్స్ మిస్ అయింది. ఫిల్ సాల్ట్ ఆ తర్వాత వచ్చాడు ఆప్షన్ లోకి, తను కొనుక్కోలేకపోయారు. ఆర్సీబీ కొనుక్కుంది. అండ్ ఫిల్ సాల్ట్ ఆర్సీబీకి ఏం చేశాడో మనం చూసాం. లాస్ట్ ఇయర్ కేకేఆర్ చేసినంత ఆర్సీబీకి చేశాడంటే లేదు, కేకేఆర్ చాలా ఎక్కువ చేశాడు. ఫిల్ సాల్ట్ 450+ రన్స్ చేసి ఉంది. బట్ ఆర్సీబీకి అన్ని రన్స్ కొట్టకపోయినా కూడా ఎక్సలెంట్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేసాడు. ఎందుకంటే ఆర్సీబీకి బెస్ట్ యాంకర్ రోల్ ఉన్నాడు విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఆడటం, ఒక పక్క నుంచి ఫిల్ సాల్ట్ ఫుల్ హార్డ్ హిట్టింగ్ చేయడం, అండ్ కీలకమైన టైంలో అతని ఫీల్డింగ్ కూడా చాలా కలిసి వచ్చింది ఆర్సీబీకి. సో అలా ఫిల్ సాల్ట్ 4 మిస్ అయ్యారు. ఫిల్ సాల్ట్ లాస్ట్ ఇయర్ కేకేఆర్ కి ఓపెనింగ్ ఎక్సలెంట్ ఇచ్చాడు. అండ్ అఫ్ కోర్స్ సునీల్ నారాయణ ఇచ్చినా కూడా సునీల్ నారాయణ ప్రతి సీజన్ కూడా ఇస్తాడని మనం ఎప్పుడు అనుకోకూడదు. సునీల్ నారాయణ ఎక్స్పెరిమెంట్ లాస్ట్ ఇయర్ చేశారు. ఇయర్ సునీల్ నారాయణ ని వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ బౌలర్ స్పాట్ లోనే ఉంచాల్సింది. నెంబర్ 9 or 10 ఆ ప్లేస్ లోనే ఆడించాల్సింది. ప్రాబబ్లీ అజింక్య రహానే కెప్టెన్ అయ్యాక ఓకే సీనియారిటీ ఉపయోగపడుతుంది ఇవన్నీ అనుకున్నా కూడా అజింక్య రహానే 1 డౌన్ లో రావడం వల్ల అంక్రిస్ రఘువంశీ లాంటి ప్లేయర్ ని వాళ్ళు 1 డౌన్ లో ఆడించలేకపోయారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎప్పుడో పంపించాల్సి వచ్చేది. అండ్ వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్ కి 23.5 కోట్ల నుంచి 3వ వికెట్ పడాక 4వ వికెట్ పడాక ఆ ప్లేయర్ వచ్చి ఆడితే ఆ ప్లేయర్ ఏ రకంగా సేఫ్ గా ఆడాలి అని అనుకుంటాడు. అంటే అయితే హిట్టింగ్ చేయాలనుకుంటాడు, లేదా అప్పుడు బాగా పిచ్ లో అయిపోతే జాగ్రత్తగా ఆడాలనుకుంటాడు. ఆ ప్లేయర్ ఓపెనింగ్ ఆర్ 1 డౌన్ రావాలి, అట్లీస్ట్ 2 డౌన్ అయినా రావాలి. బట్ ఎన్ని మ్యాచ్లు 2 డౌన్ కూడా రాలే. ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ 2 డౌన్ లో వచ్చాడు. అండ్ అప్పుడు కొన్ని బాల్స్ చూసి లాస్ట్ లో గట్టిగా ఆడటం మొదలు పెట్టాడు. సో అజింక్య రహానే ఓన్లీ బ్యాటర్ హూ కెన్ పర్ఫార్మ్ ఇన్ దిస్ టీమ్ అంటే అజింక్య రహానే. బట్ అజింక్య రహానే వలన మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బతినింది అని చెప్పినా కూడా అజింక్య రహానే బ్యాటింగ్ మెయిన్ అయింది కూడా ఆ టీం కి. అండ్ అజింక్య రహానే వన్స్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో కొలాప్స్ అనేది చాలా గట్టిగా జరిగింది కోల్కతాకి. సో అజింక్య రహానే ప్రాబబ్లీ ఓపెనింగ్ రావాల్సింది. ఎందుకంటే అజింక్య రహానే ఓపెనింగ్ వచ్చి నారాయణ లాస్ట్ లోనే ఉంచుంటే, అజింక్య రహానే పవర్ ప్లే లో చాలా మంచి బ్యాట్స్మెన్. ఎందుకంటే పేస్ బౌలింగ్ వస్తుంది అండ్ ఫీల్డర్స్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. అజింక్య రహానే ఎక్సలెంట్ గా యూజ్ చేసుకొని ఆడగలడు. సో అజింక్య రహానే ఓపెనింగ్ వచ్చి 1 డౌన్ లో వెంకటేష్ అయ్యర్ పెట్టాల్సింది. అండ్ వెంకటేష్ అయ్యర్ మిడిల్ ఓవర్స్ వరకు ఉన్నా కూడా స్పిన్ వచ్చినా కొట్టగలడు. సో అజింక్య రహానే స్పిన్ కొంచెం స్ట్రైక్ రేట్ మిస్ అయినా కూడా స్ట్రైక్ రొటేట్ చేయగలడు. సో స్ట్రైక్ ఒకరు రొటేట్ చేస్తే ఇంకొకరు హార్డ్ హిట్టింగ్ చేసేవారు. నెంబర్ 2 లో అంకుష్ రఘువంశీ వచ్చేవాడు. అంకుష్ రఘువంశీ వచ్చినప్పుడు అజింక్య రహానే అంకుష్ రఘువంశీ ఉన్నా కూడా వెంకటేష్ అయ్యర్ ఎలాగా ఆల్రెడీ హిట్టింగ్ చేసి ఉంటాడు కాబట్టి బాగానే ఉండేది. సో ఈ ఆర్డర్ వాళ్ళు మిస్ అయ్యారు. అండ్ రింకు సింగ్ అయితే మాత్రం ఓన్లీ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గానే మారిపోతున్నాడు. అండ్ తను 10 ఓవర్స్
10-15 గాని 8-15 మధ్యలో వస్తే స్పిన్నర్స్ కి తను కూడా స్ట్రైక్ రొటేటే చేసేవాడు అవుతున్నాడు. సో స్ట్రైక్ రొటేట్ చేసే వాళ్ళకంట హిట్టింగ్ చేసే వాళ్ళు కావాలి. లాస్ట్ ఇయర్ అది శ్రేయస్ అయ్యర్ చేశాడు. బట్ ఈ ఇయర్ అది ఎవ్వరూ లేకపోయారు. సో బ్యాటింగ్ ఫుల్ డిజాస్టర్ అయింది. అండ్ రమణ్‌దీప్ సింగ్ గాని ఎవ్వరు కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. రహమతుల్లా గుర్బాజ్ గాని, క్వింటన్ డికాక్ ఒక మ్యాచ్ ఆడాడు. సో మిగతా ఎవ్వరు వేయలేదు. ఓన్లీ అజింక్య రహానే బ్యాట్స్‌మెన్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగతా ఎవ్వరు ఒక్కొక్క మ్యాచ్ ఎవరో మెరిసారు. అండ్ కీలకమైన మ్యాచ్‌ల్లో ఎవ్వరు కూడా మెరవలేదు. సో ఓవరాల్ బ్యాటింగ్ డిజాస్టర్ ఇదైతే. బౌలింగ్ బానే ఉంది గానీ, బౌలింగ్ మీద ఎక్కువ ఆధారపడే టీమ్ కేకేఆర్ ఈ సీజన్ లో మాత్రం పక్కాగా చూసుకుంటే. బట్ వరుణ్ చక్రవర్తి కొంచెం డిజాస్టర్ సీజన్ రావడం, ఒక ప్లేయర్ కి ఇలాంటి సీజన్ రావడం సహజం. బట్ ఈ టైంలో పక్కాగా వరుణ్ చక్రవర్తి సేవలు వాళ్ళకి చాలా అవసరం. బట్ అది కరెక్ట్ గా వినియోగించుకోవడం అవ్వలేదు. అతను లయ దెబ్బతిన్నది. అండ్ సునీల్ నారాయణ చేసినా కూడా స్టిల్ ఇంకా ఇది కాదు సునీల్ నారాయణ క్యాపబిలిటీస్. అండ్ ఫాస్ట్ బౌలింగ్ లో హర్షిత్ రాణా ఎప్పుడు ఫస్ట్ 2 ఓవర్స్ ఇచ్చేయడం, తర్వాత 2 ఓవర్స్ వికెట్స్ తీసి కమ్బ్యాక్ ఇవ్వడమే గానీ స్టార్టింగ్ లో ఎక్కడ ఇది అవ్వలేకపోయాడు. సో ఒక గన్ బౌలర్ ను వాళ్ళు మిస్ అయ్యారు. అండ్ విజయ్ కుమార్, వైశాఖ్ విజయ్ కుమార్ కూడా అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ చెన్నై మ్యాచ్ లో అతని స్పెల్లే ఓడిపోవడానికి కారణం. ఆ మ్యాచ్ గెలుచుంటే ఎంతో కొంత మేబీ కొంచెం బెటర్ సీజన్ అని ఫీల్ అయ్యేవారేమో వాళ్ళు. సో ఓవరాల్ గా బౌలింగ్ కూడా డిజాస్టర్ అయింది. బ్యాటింగ్ ప్యూర్లీ డిజాస్టర్, బట్ బౌలింగ్ పార్షియల్లీ డిజాస్టర్. బట్ ఈ టైంలో వాళ్ళకి బౌలింగ్ పర్ఫెక్ట్ గా అంటే ఆ గన్ బౌలింగ్ అనేది కావాల్సి వచ్చింది. బట్ అది కూడా సరిపోలేదు. ఓవరాల్ గా కోల్కతా నైట్ రైడర్స్ మేబీ వెంకటేష్ అయ్యర్ని రిలీజ్ చేసి తక్కువ ప్రైస్ కి అతన్ని తీసుకోండి. మిగతా ప్లేయర్స్ ఒక స్టార్ బౌలర్ ని తీసుకోవాలి, బాగా పర్ఫార్మ్ చేయగలిగే బౌలర్ ని. అండ్ ఒక ప్యూర్ హార్డ్ హిట్టర్ ని తీసుకోవాలి. సో కోల్కతా నెక్స్ట్ ఇయర్ అలాగైతే కొంచెం బ్యాలెన్స్ గా ఉంటది. అండ్ కోల్కతా 2025 క్యాంపెయిన్ పై మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.